కాబట్టి నేను నా దొరబాబుతో టైం స్పెండ్ చేయొచ్చు, ప్రేమగా మాట్లాడొచ్చు, జన్మతో చాలా దగ్గరగా ఉండొచ్చు. దొరబాబు, కాఫీ. దొరబాబు, దొరబాబు, నువ్వు నాకు బిడ్డని గిఫ్ట్గా ఇస్తానని మాటిచ్చావు, గుర్తుందా? వర్షాల ఉన్నది నా జ్యోతి కదా, మరి తన నా పక్కనే ఉంటే జ్యోతి ఉన్నట్టే వైబ్రేషన్ ఉందేంటి? పైగా బిడ్డను గిఫ్ట్గా ఇస్తానని జ్యోతిలా మాట్లాడుతుందేంటి? నువ్వు నాతో ఉన్నా లేకున్నా మన ప్రేమకి ప్రతిరూపంగా నాతో ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది కదా. ఎన్ని రోజులు నేను నీకు దూరం అయ్యాను కదా, అలాంటి పరిస్థితి వస్తే బిడ్డ ఉంటే నాకు తోడుగా ఉంటుంది. నా పక్కన మీరున్నట్టే ధైర్యంగా ఉంటుంది కదా. నాకు మనిద్దరం ముగ్గురం కావాలి. ఆ మధుర క్షణాల్ని మనం ఆస్వాదించాలి. చూపు, స్పర్శ, మాటల్లో ప్రేమ అన్ని జ్యోతిలాగే ఉన్నాయండి. అలా చూస్తున్నావేంటి దొరబాబు? మీ ప్రేమ నాకు తెలుసు దొరబాబు. మీ కళ్ళతో నా రూపాన్ని కాదు, మీ మనసుతో నా మనసుని చూసి నేను మీ జ్యోతిని అని తెలుసుకోగలరు. ఇంత ప్రేమించే మిమ్మల్ని నా ముందు పెట్టుకుని మీకు దగ్గరగా ఉండలేనందుకు నేనెంత కుమిలిపోతున్నానో నాకు తెలుసు. నా ముందున్నదే నా జ్యోతి అని నా గుండె చప్పుడు బలంగా చెప్తుంది. దొరబాబు, మనిద్దరం ఇంత ఏకాంతంగా గడిపి ఒకరికొకరం ప్రేమగా ఇలా దగ్గరగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుని ఎన్ని రోజులైంది దొరబాబు? ఇన్నాళ్ళ బాధ, దిగులు అన్ని మీతో ఇలా ఉంటే చేత్తో తీసేసినట్టు మాయమైపోయాయి.